సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయకోడ్ బస్టాండ్ వద్ద చెకింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి రాయకోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళ్తున్న బస్సులో టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుని చెకింగ్ అధికారి ప్రకాష్ గుర్తించాడు. అయితే ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా ప్రయాణికుడు కండక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశాడు. చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదానికి దిగారు. చెకింగ్ అధికారిపై కండక్టర్ వసంత్, ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయకోడ్ బస్టాండ్ వద్ద చెకింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి రాయకోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళ్తున్న బస్సులో టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుని చెకింగ్ అధికారి ప్రకాష్ గుర్తించాడు. అయితే ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా ప్రయాణికుడు కండక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశాడు. చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదానికి దిగారు. చెకింగ్ అధికారిపై కండక్టర్ వసంత్, ప్రయాణికులు చెప్పులతో దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి, అసలు ఇక్కడ ఏం జరిగింది, పరిస్థితి ఏంటి? లావణ్య, డైలీ నారాయణఖేడ్ టు హైదరాబాద్ వెళ్ళేటటువంటి బస్సు ఏదైతే ఉందో డైలీ సర్వీస్ నడుస్తూ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఈ రోజు ఏదైతే నారాయణఖేడ్ వెళ్తున్న క్రమంలో రాయకోడ్ వద్ద చెకింగ్ వాసానికి వచ్చినటువంటి ప్రకాష్ అనేటువంటి అధికారి బస్సును తనిఖీ చేయడం జరిగింది. ఏదైతే టికెట్ లేకుండా ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం కాబట్టి ఆ రకంగా కేసు నమోదు చేయిస్తానని చెప్పేసి టికెట్ చెకింగ్ మాస్టర్ ప్రకాష్ ఆ యొక్క ప్రయాణికులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా కండక్టర్ కూడా ఈ యొక్క తనకు మెమో ఇస్తూ సర్వీస్ రిమూవ్ చేసే ఒక పరిస్థితి వస్తాయని చెప్పేసి చెప్పడం ద్వారా ఘర్షణ వాస్తవం తెలుసుకుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే చెకింగ్ మాస్టర్ వచ్చినటువంటి ప్రకాష్ కొంత 20,000 లంచం అడిగారని, ఎటువంటి కేసులు లేకుండా అదేవిధంగా ప్రయాణికుడి మీద కేసు జరగకుండా కండక్టర్ కు మెమో ఇవ్వకుండా చూస్తానని చెప్పేసి 20,000 రూపాయలు లంచం అడిగారనేటువంటి ఉద్దేశంతో చాలా అక్కడ ఉన్నటువంటి వారి కండక్టర్ చెకింగ్ మాస్టర్ పైన దాడి చేయడం జరిగింది. అదే ప్రయాణికుడు కూడా చెకింగ్ మాస్టర్ పైన దాడి చేయడం జరిగింది. ఏదైతే చెప్పులతో కొట్టడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అటు ప్రత్యక్షంగా కండక్టర్ ప్రభుత్వ ఉద్యోగం కండక్టర్ కూడా చెకింగ్ మాస్టర్ పైన దాడి చేయడం అనేది ఒకటి. అదేవిధంగా ఆ బస్సు ప్రయాణించిన అందరూ కూడా చెకింగ్ మాస్టర్ పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మనం చెప్పచ్చు. అయితే లంచం అడిగారా లేదా అనేది ఇంకా రుజువు కావాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ స్థానికులు అంటే రెగ్యులర్ గా అదే రూట్ లో రాయకోడ్ నుంచి నారాయణఖేడ్ రూట్ లో ఆ కండక్టర్ రెగ్యులర్ అక్కడ నుంచి ఆ రూట్ లోనే బస్సు నడిపిస్తారు కాబట్టి అక్కడ నుంచి ప్రయాణం కొనసాగిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రయాణంతో కొంత మంచి మమేకమైనటువంటి వ్యక్తి కండక్టర్ అక్కడ పేరు ఉంది కాబట్టి కండక్టర్ సపోర్ట్ చేస్తూ ప్రయాణికులు కూడా ఆ చెకింగ్ మాస్టర్ దాడి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ఉన్నత స్థాయి అధికారులతో సీరియస్ తీసుకుంటున్నారు. దీనిపైన అది ఏం జరిగినటువంటి ఒక విచారణకు ఆదేశించారు. అయితే ఒక చెకింగ్ మాస్టర్ పైన దాడి చేయడం అనేటువంటిది బాధాకరమైన విషయం అని చెప్పి కొంత ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఏదైనా ఒకవేళ ప్రకాష్ అనే చెకింగ్ మాస్టర్ ఒకవేళ లంచం అడుగుంటే కనుక పై అధికారికి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా ముక్కుమడిగా దాడి చేయడం అనేటువంటి ఒక హేయమైన చర్యగా భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. యాదగిరి, అంటే ప్రయాణికుడు కండక్టర్ పై కేసు నమోదు కాకుండా ఉండడానికి లంచం ఎంతవరకు అడిగారు? అక్కడ లంచం ఎంత అడిగినట్టుగా తెలుస్తుంది?
అంటే వాళ్ళ మధ్య అదేదైతే ఇప్పుడు ప్రయాణికుడు తర్వాత అదే కండక్టర్ మధ్య ఆ, ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం అనేది ఒక అంశము. ఇక్కడ టికెట్ ఇవ్వాల్సినటువంటి కండక్టర్ తనిఖీలు చేస్తూ ఖచ్చితంగా టికెట్ మిస్ కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా టికెట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. డ్యూటీలో భాగంగా చేయాల్సి ఉంటుంది. డిజైనర్ పట్టుకున్నటువంటి కండక్టర్ శ్రీనివాస ఉన్నారో అతను లంచం అడిగారనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. అంటే ముఖ్యంగా అక్కడ ఇంతవరకు అది నిజమా కాదా అనే విషయం తెలియదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా 20,000 రూపాయలు అడిగినట్టుగా కండక్టర్ అదేవిధంగా ప్రయాణికులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఏదైతే అభియోగం వల్ల ఏదైతే వాదన చేస్తూ ఆ వాదనలో భాగంగా 20,000 రూపాయలు లంచం అడిగినట్టుగా చెకింగ్ మాస్టర్ ప్రకాష్ అనే వ్యక్తి సంపత్ ఏవైతే మన కండక్టర్ వసంత్ ఉన్నాడో వసంత్ సంబంధించి అతనికి అతని మీద మెమో ఇష్యూ కాకుండా అదేవిధంగా ప్రయాణికుల పైన కేసు కాకుండా ఉన్నందుకు కానీ 20,000 రూపాయలు లంచం అడిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.